యేసయ్య నామంలో ఈరోజు కూడా మిమ్మల్ని ఒక్కొక్కరిని డైలీ మన్నానే ఈ వాక్య ధ్యానంలో ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మనము దేవుడు వాక్యాన్ని కీర్తనలు 138 వచనం నుంచి ధ్యానించుకుందాం. యెహోవా నా పక్షమున కార్యమును సఫలము చెయ్యను, యెహోవా నీ కృప నిరంతరం ఉండును, నీ చేతి కార్యములను విడిచి పెట్టకము అని ఈ కీర్తన రాసిన దావీదు మహారాజా ఈ పాటగా దీన్ని పాడుతున్నాడంట. చూడండి, యెహోవా నా పక్షమును కార్యము సఫలము చెయ్యను. మనం ఎంత ప్రయాసపడినా మన అనుభవములతో, ఎక్స్పీరియన్స్తో, మన జ్ఞానముతో, బుద్ధితో ఎన్ని కార్యాలు చేసినా ఒక కార్యం సఫలం అవ్వాలంటే యెహోవా దేవుడు మనతో ఉండాలి. ఈ దేవుడు కృప మనతో ఉండాలి. అప్పుడే ఏ కార్యమైనా సఫలం అవుతుందంట. చూడండి, నా కొరకు దేవుడు నా జీవితంలో నిలబడి కార్యాన్ని నడిపించే దేవుడు మాత్రం కాదు, సక్సెస్ఫుల్గా ముగించే దేవుడు. ఒకవేళ ఈరోజు మీరు ఈ వాక్యాన్ని వినేటప్పుడు నా కోసం ఈ కార్యాన్ని చేసి ముగించేదానికి ఎవరున్నారని చెప్పి ఏదో ఒక బాధతో మీరు ఉండొచ్చు. నా కోసం నా పిల్లలకి వివాహం ఎవరు చేయగలరు, నా కోసం నా జీవితంలో ఈ అప్పుల బాధలోంచి, డబ్బు విషయంలోంచి ఎవరు నన్ను విడుదల చేయగలరు, ఈ జబ్బు, ఈ సిక్నెస్ నుంచి ఎవరు నన్ను బయటికి తీసుకురాగలరు అని చెప్పి ఎంతో బాధతో ఒకవేళ మీరు ఈ వాక్యాన్ని వింటూ ఉండొచ్చు. ఈ యెహోవా దేవుడు యేసయ్య నామములో మనకు ఒక వాగ్దానం ఇస్తున్నారు. ఏంటంటే, యెహోవా నాతో ఉండి నా కార్యాన్ని సఫలం చేస్తాడంట. హల్లెలూయా. మీరు బైబిల్లో చూశారంటే మార్కు రాసిన గాస్పెల్ బుక్లో లాస్ట్ చాప్టర్లో స్త్రీలు మగదలైన మరియాలు ఇంకా కొద్ది స్త్రీలు ఏకవజామం లేచి, ఎర్లీ మార్నింగ్ లేచి దేవుడికి శరీరానికి, యేసయ్య చనిపోయిన శరీరానికి పర్ఫ్యూమ్స్ తీసుకుని వెళ్తున్నారంట. అలాంటివి వెళ్ళేటప్పుడు అయ్యో మనం వెళ్తున్నాం, ఆ సిమెంట్రీలో యేసయ్యను పెట్టిన కల్లరిలో ఎంతో గొప్ప రాయి పెట్టుంటారే, మన కోసం ఎవరు ఆ రాయిని తీసి పెడతాడని వాళ్ళు చాలా బాధతో వెళ్తూ ఉన్నారంట. అక్కడ వెళ్ళి చూసినప్పుడు జరిగిన కార్యం ఏంటంటే, అంత పెద్ద బండ ఆల్రెడీ దాన్ని తీసి అక్కడ పెట్టున్నారంట. చూడండి, అలాగా దేవుడు మీరు ఆ స్థలానికి వెళ్ళేదానికి ముందు, మీరు పోయి నిలబడేదానికి ముందే మీకోసం యెహోవా దేవుడు కార్యాన్ని చేసి ముగించున్నారు. మీరు అనుకుంటున్నారు ఎవరు నాకు చేయబోతున్నారంటే, అయితే దేవుడు వాగ్దానం ఏంటంటే, నీ కోసం నేను ఆల్రెడీ ఈ కార్యాన్ని చేసి ముగించున్నానని యెహోవా దేవుడు మనకు సెలవిస్తున్నారు. దేవుడు మనతో మాట్లాడే కార్యం అదే. ఆయన మన కోసం అన్ని కార్యాలు చేసి ముగించే దేవుడు. 38 సంవత్సరాల గంట ఒక మనిషి బెథెస్దా అనే స్థలంలో అతను పండుకొనే ఉన్నాడంట. 38 సంవత్సరాలు, 38 లాంగ్ ఇయర్స్. అతనికి ఏం కష్టం లేలేడు, కూర్చోలేడు, ఒట్టు మాట్లాడగలడు, చూడగలడు, వినగలడు, అంతే. అయితే అతను ఉన్న స్థలంకుండే స్పెషాలిటీ ఉన్నిందంట. ఏం స్పెషాలిటీ అంటే, ఒక్కొక్క రోజు ఆ బెథెస్దా, ఆ నీళ్ళుండే స్థలంలో పరలోకంలోంచి దేవదూతుడు దిగి దాన్ని కలబెట్టిన తర్వాత ఎవరు ముందు దాంట్లో దిగుతాడో వాళ్ళకి ఎంత గొప్ప సిక్నెస్ ఉన్నా వాడు స్వస్థత పొందుకుంటాడంట. అప్పుడు ఏమర్థం, ఈ బాధ లేకుండా 38 సంవత్సరాలు ఉన్న మనిషి ఆ బెథెస్దా కులంలో దిగే దేవదూతను చూస్తుంటాడు, ఆ దేవదూత దాన్ని కలబెట్టేది చూస్తుంటాడు, దాంట్లో ఎన్నో వ్యాధిస్తులు, ఒంట్లో బాగలేని వాళ్ళు దిగి స్వస్థత పొందుకునేది చూస్తుంటారు. అయితే ఇతని వల్ల మాత్రం దాని లోపల దిగలాక పండుకొనే ఉన్నారు. యేసయ్య అతను వచ్చి చూసేటప్పుడు అతను చెప్తున్నాడు, అయ్యా నన్ను తీసుకొని పోయి కులంలో ఈ జలంలో దింపేదానికి ఎవరు లేరయ్యా అని దేవుడి దగ్గర బాధతో చెప్తున్నాడు. యేసయ్య ఒక్క మాటతో తనని స్వస్థపరిచారంట. అలాగా ఒకవేళ మీ జీవితంలో అలాంటి పరిస్థితిలో మీరు ఉండొచ్చు. అనేకులు మీకు ముందు, మీకు వెనకొచ్చిన వాళ్ళందరూ ముందుకు వెళ్ళిపోతూ ఉండొచ్చు. మీకు వెనకొచ్చిన వాళ్ళందరూ ప్రమోషన్లు దొరుకుని వాళ్ళు మంచి స్థితికి వెళ్ళిపోతూ ఉండొచ్చు. మీకు వెనక సేవ స్టార్ట్ చేసిన వాళ్ళందరూ మంచి స్థితికి వెళ్ళిపోతూ ఉన్నారు. అయ్యో నాకు సహాయం చేసేదానికి ఎవరు లేరే, నాకు చేయి పట్టి నన్ను పైకి లేపేదానికి ఎవరు లేరే అని చెప్పి మీరు బాధతో ఉండొచ్చు. యేసయ్య చెప్తున్నాడు, నీ కోసం
ఫర్ యూ, నీ కోసం నేను అన్ని కార్యాలని సఫలం చేసి ముగించబోతున్నానని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. అయితే మనం ఏం చేయాలంటే, ఇదే 138 కీర్తనలో ఫస్ట్ వర్స్ని, ఫస్ట్ వచనాన్ని మీరు చదివారంటే ఆ స్థలంలో అతను చెప్తున్నాడు, నా పూర్ణ హృదయముతో నిన్ను నేను స్తుతిస్తానని చెప్పి దావీదు పాడుతున్నారు. మీ జీవితంలో ఎన్ని కార్యాలు జరగకుండా ఒకవేళ ఆటంకంగా ఉన్నా మనం చేయవలసిన కార్యం ఏంటంటే, పూర్ణ హృదయముతో, ఫుల్ హార్టెడ్, పూర్ణ హృదయముతో ఈ దేవుణ్ణి, యేసయ్యని మీరు స్తుతించేటప్పుడు స్తుతి, ఘనత, మహిమ యేసయ్యకి మాత్రమే చెల్లించారనుకోండి, నీ కోసం దేవుడు దిగి వచ్చే కార్యాన్ని సఫలం చేసేది నీ కళ్ళు చూస్తాయి. మీరు ఎప్పుడంతా దేవుణ్ణి స్తుతిస్తున్నారో అప్పుడంతా సాతాన్ని మీరు తొక్కుతున్నారని చెప్పి అర్థం. సో మంచిగా దేవుడు ఎంతవరకు మీరు చేసిన కార్యాలను అనుకొని ఆయనకు స్తుతి, ఘనత, మహిమ చెల్లించేటప్పుడు మీ జీవితంలో ఆటంకంగా లేకుంటే మీ జీవితంలో ఎవ్వరు మీకు చేయలేని కార్యాలు దేవుడు చేసి మీ కార్యాన్ని దేవుడు సఫలం చేయబోతున్నారు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా. పరలోకమైన తండ్రి, ఈ వాక్య భాగాన్ని వినే ఎవరైనా కూడా సరే కుటుంబంగా వాళ్ళని ఆశీర్వదించండి, వాళ్ళ చేతి ప్రయాసాన్ని ఆశీర్వదించండి. ఇదిగో అన్ని స్థితిలో మేము మిమ్మల్ని మాత్రం స్తుతించేదానికి, స్తుతి, ఘనత చెల్లించేదానికి మమ్మల్ని సమర్పించుకుంటున్నాం యేసయ్య. యేసయ్య, మీ పిల్లలు ఏ బాధతో ఉన్నా, ఏ అవసరంలో ఉన్నా నజరేయుడైన యేసుక్రీస్తు పునరుత్థానం శక్తితో పైకి లేపండి అయ్యా. మీ క్రియలు జరుగునుగాక. యేసు నామములో ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.